నా నివేదికను సమర్పిస్తున్నాను. నన్ను కొడతావే, నువ్వు క్రిమినల్. ఏంటి సార్ మామనుకుంటున్నారు? బాబాయ్ వీడెవడ? ఏంటి సార్ ఇది? వీడు మాధోక అశోక్. ఏమిటో అరుపులు? ఆపండి. నేను అరుస్తుంటే మీకు వినపట్టాలా? సారీ, ఎందుకు ఇతన్ని కొడుతున్నారు? రమణ చోటుకొస్తే నేనెందుకు కొడతాను సార్? కాదు సార్, వీడెవడో చూడండి సార్. వాడిని కొట్టడానికి వాడెవరు అనుకుంటున్నావు? వాడు తెలుసమ్మా, తెలుసా కొడుతున్నాను. 20 నుంచున్నారా మీ అబ్బాయి జడ్జ్. దీన్ని చంపడానికి వచ్చిన హంతకుని కొడుతున్నాను. ఏంటి, నన్ను చంపడానికి Yes, వచ్చాడా? డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ ఫర్ దట్? నువ్వు అతని మాటలు నమ్మద్దు. నేను చెప్పేది విను. వాడు మన నమ్మద్దు. నా మాట మీరు నమ్మరని నాకు తెలుసు. బ్రింగ్ దెమ్. చెప్పరా? అవునమ్మా, అయ్యగాన్ని చంపాలనే అశోక్ నా బావమూర్తిలాగా ఇక్కడికి వచ్చాడు. వీడేనమ్మా నా చెల్లెని చేసుకోబోయే నిజమైన గోవిందు. వీడిని చంపుతానని అశోక్ బెదిరించేసరికి దానికి భయపడి ఇన్నాళ్ళు వాడితో కలిసి నాటకం ఆడాను. ఆ గుంపు నుంచి ఎలాగో తప్పించుకుని ఈ ఎలయమ్మ బావని కలుసుకున్నానండి. అవునమ్మా, మేమే వచ్చి చెప్దాం అనుకునేలోగా పోలీసులు వచ్చారు. అయ్యా, అశోక్ ఎవరిని చంపలేదు కదా, వాడిని వదిలిపెట్టొచ్చు కదయ్యా. చాలు, ఇప్పుడు చెప్పించాలు. మిగతాది కోర్టుకు వచ్చి చెప్పు. ఏయ్, వీళ్ళని తీసుకో. నాట్ ఓన్లీ దిస్, వి గాట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్. వీడిని పెంచిన రౌధన్ని వాడి ముఠాతో సహా పట్టుకున్నాం. ఏ టు జెడ్ వీడి గురించి అన్ని వివరాలు వాళ్ళు చెప్పారు సార్. వీడు ఆరితేరని హంతకుడు సార్. హీస్ ఏ పెయిడ్ కిల్లర్. కిరాయి గుండా ముఠాకి చెందినవాడు సార్. అండ్ వీ గాట్ ఎనఫ్ ప్రూఫ్. సార్, షాల్ ఐ ప్రొసీడ్ సార్? 1 సెకండ్. రేయ్, నన్ను చంపడానికి నిన్నెవరు పంపించారు? నా ఎంక్వైరీలో నువ్వు ఒక సాక్షివే. చెప్పు. వాడు చెప్పడు సార్. వాడు చెప్పడు. వీడి చేత నిజాలు చెప్పించాలో నాకు తెలుస్తా. మంచివాడో చెడ్డవాడో ఇక్కడ కొట్టద్దు. తీసుకెళ్ళిపోండి. హలో ఏసీ, జస్ట్ అరెస్ట్ హిమ్ అండ్ డూ యువర్ డ్యూటీ. మిగతాది కోర్టులో చూసుకుందాం. సార్, వీళ్ళకున్న పలుకుబడి వీళ్ళని కోర్టు దాకా రానివ్వదు సార్. చెప్పు, చెప్పరా? గన్స్ డౌన్. బందుకు ఇచ్చే ఫెలో. వద్దు. నో, నా మాట విను. నో, ఆయన కొట్టద్దు. యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్. అయ్యో, వాడిని చేయకురా. कूद कर वो बंदूक नीचे फेंको. कुछ से गन साउंड. दादा పై నీ రూమ్ కెళ్ళి ఈయన ల్యాప్టాప్, పెన్ డ్రైవ్ అన్ని ఓ బ్యాగ్ లో పెట్టి తీసుకురా. తీసుకురావద్దు. లేదా ఈయన ఇక్కడే చంపేస్తాను. ఆ దుర్మార్గుడు చంపినా చంపుతాడు. వెళ్ళి తీసుకురామ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. వద్దు. రా, త్వరగా రా. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి. పద. మేరా జీబు, he'll die. ఓ, స్టార్ట్ చేయి. ఇది ఎక్కడే? త్వరగా. ఏంటి నువ్వనేది? ఎగతాళా? నాదో కాలు చేయిపోయింది సార్. ఇది ఎగతాళికి చెప్పే విషయమా? జడ్జితో పాట? అవును సార్. ల్యాప్టాప్ ఆల్సో? అవును సార్. ల్యాప్టాప్ మాత్రమే కాదు, పెన్ డ్రైవ్ కూడా. వైట్ అంబాసిడర్గా? అవును సార్. వహా కోయి తెలుగు నహీ జాతా హై నా? ఆర్ యు షూర్? లేదు సార్, ఇక్కడంతా బెంగాలీలే. నేను మాత్రమే తెలుగువాడిని.
సారీ మ్యామ్, జరిగిందంతా విన్నాను. సార్ ఆ అశోక్ ఉన్నాడే. షడప్! నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీకంటే హైయర్ ఆఫీసర్ నేను. నాకు ఇన్ఫార్మ్ చేయలేదే? సార్ ఎవరికో ఫోన్ చేసి పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ తీసుకెళ్ళింది చెప్పారు సార్. అరెస్ట్ హిమ్. పోలీస్ కస్టడీలో ఉంచి వీడికి ట్రీట్మెంట్ ఇవ్వండి. టేక్ హిమ్ టు ది హాస్పిటల్. ఎస్ సార్. చంపుతో పోరా. మేడం, నిజానికి అశోక్ జడ్జి గారిని చంపడానికే ప్రయత్నం చేశాడు. ఇన్ఫాక్ట్ జడ్జి గారు ఈ ఊరు వచ్చిన మొదటి రోజే వారిని షూట్ చేయడానికి వచ్చిన గ్రూపును మేము చేజ్ చేశాం. బస్ ఓకే చారో, తుమ్రో జాओ. ఇలాంటి దెబ్బలు నీకు సర్వసాధారణం కాదు. ఇంతకంటే ఎక్కువ డబ్బిస్తే ఆ జడ్జిని మళ్లీ చంపడానికి ప్రయత్నిస్తావుగా. రే, నాకు తెలుసురా నువ్వు ఆ జడ్జిని చంపుతావని. నాకు జన్మనిచ్చిన తండ్రి సార్, ఆయన నేను ఎలా చంపుకుంటాను సార్? సరే, నువ్వు కాకపోతే ఏంటి, ఇంకెవడికో డబ్బిచ్చి వాడి చేత చంపిస్తారు. ఎవరిని మా నాన్నని చంపనివ్వను. నీ వల్ల కాదురా. అవుతుంది. వాళ్ళదో పెద్ద గ్రూప్, నువ్వు ఆపలేవురా. ఆపుతా. ఎలా ఆపుతావు? 24 గంటలు పక్కన ఉండి కాపలా కాయాలి. అంగరక్షకుళ్ళ కుదురుతుందా? కుదరదు కాదు. నేను చెప్పినట్టు చేస్తే కుదురుతుంది. అందుకు నువ్వు అప్రూవర్గా మారాలి. ఎందుకు నవ్వుతావు? మీ నాన్నకి మాత్రమే కాదురా, మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయడానికి నీకు ఛాన్స్. ఏం చేయవా? నేనా? నా వల్ల కాదు సార్. అవుతుంది, నీ వల్లే అవుతుంది. అశోక్ ద్వారా హంతకుల ముఠాని, తీవ్రవాదుల్ని మూకమ్మడిగా పట్టుకోవడానికే వాణ్ణి ఇంటికి పంపించాను. వాడు హంతకుల్లా బానే నటించాడు. జడ్జి గారిని కాపాడడం మాత్రమే కాకుండా వారి ఎంక్వైరీ ఫైండింగ్స్ ని కోర్టులో అప్పగించే బాధ్యత కూడా తనే తీసుకున్నాడనుకుంటాను. నా కోసమే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళుంటాడు. అధైర్యపడవలసిందేమీ లేదు. రైట్కెళ్ళు. పొద్దుతారా వీడి మాట వినొద్దు. దగ్గరలో ఉన్న ఏదైనా పోలీస్ స్టేషన్ పక్కన ఆపు. భయపడకు. వద్దంకల్, మిమ్మల్ని చంపేస్తారు. పర్వాలేదమ్మా, నన్ను చంపేసినా పర్వాలేదు. నా మాట వినమ్మా, నేను చచ్చినా పర్వాలేదు. లేదు నాన్న, మిమ్మల్ని నేను చావనివ్వను. నీకేమీ కాదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. దూరమైపోయిన నేను మన కుటుంబంతో కలిసి ఒక వారం గడిపాను. నాకది చాలు. నా లైఫ్లో మీతో ఇంత క్లోజ్గా ఉండడం ఇదే మొదటిసారి నాన్న. నేను మీతోనే ఉండాలన్నా. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మాట్లాడచ్చు. ఎవరు? చేయితీరా. రే మాధవా, నువ్వు నా మాధవ్వా? మాధవ్వా? రేయ్, పెట్రోల్ పోసి అందరినీ తగలెట్టండి.
జడ్జిని మాత్రమే కాదురా, ల్యాప్టాప్ తో సహా అన్ని ఎంత కావాలి. అంకల్ బాంబ్ టైం సెట్ చేసి ఉంది. అయ్యో దేవుడా, ఇలా చేసేవేంటి? ఇదంతా నేను చేసుకున్న కర్మ. ఏ క్షణంలో పేలుతుందో ఇంత పెట్రోల్ ఉందిరా. ఆ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపో, దాన్ని తీసుకెళ్ళి పోలీసులకి పో. మమ్మల్ని నువ్వు కాపాడలేవురా. ఇంకొక నిమిషంలో ఇది పేలుతుందిరా. వెళ్ళిపోరా, పోరా. వెళ్ళిపో మాధవా. మాధవా మాధవా, వద్దు, నా మాట విను. నిన్ను కాపాడుకున్నాను.